कविता जी, ये बताइए कि आपका क्या बैकग्राउंड रहा, क्या आपको हेल्थ चैलेंज रहा, क्या एजुकेशनल क्वालिफिकेशन रही? మీ బ్యాక్గ్రౌండ్ హెల్త్ ఛాలెంజ్ ఏముండే ఎడ్యుకేషన్? నా పేరు కవిత శేఖర్. సో నేను మా నాన్న వచ్చేసి ఆటో డ్రైవర్ అండి. మేము 5 మందిమి. అన్నయ్య తర్వాత నేను, నా తర్వాత ముగ్గురు సిస్టర్స్ అనమాట. నేనే పెద్దదాన్ని కాబట్టి 9th క్లాస్లోనే మ్యారేజ్ అయింది. సో 14 ఇయర్స్ ఆ టైంలో మ్యారేజ్ అయిన తర్వాత ఏం తెలీదు. ఒకసారి మా నాన్నని అడిగాను అనమాట డైరెక్ట్, నేను చదువుకుంటున్నా కదా, నాకు ఎందుకు పెళ్లి చేస్తున్నావు నాన్న, నాకు అప్పుడే పెళ్ళేంటి, అసలు స్కూల్ బ్యాగ్ తీసుకొని వచ్చిన 1 వీక్లోనే పెళ్ళి అని చెప్పేసరికి మా నాన్నని ఒకటే అడిగిన, ఎందుకు పెళ్లి చేస్తున్నావు అని చెప్పి. అయితే మా నాన్న అన్నాడు, ముగ్గురు ఆడపిల్లలు కదా, నువ్వు వెళ్ళిపోతే నాకు భారం తగ్గిపోతుంది అని చెప్పి నిన్ను నిన్ను పెళ్లి చేస్తున్నా బేట, నేను ఏం చెప్తా అది నిన్ను, దయచేసి ఏం అనొద్దు అని చెప్పి నన్ను అడిగితే నేను ఊరుకోలేదు. స్కూల్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన మా నాన్న మీద. ఎందుకంటే నేను మంచిగా చదువుతా సార్, మా నాన్న నాకు పెళ్లి చేస్తుండు, దయచేసి మీరు ఎట్లయినా సరే యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తే మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు కూడా సార్ వాళ్ళు మాట్లాడినాక కూడా బిల్డింగ్ పైకి తీసుకుపోయి కాళ్ళ మీద పడ్డాడు మా నాన్న. నన్ను అర్థం చేసుకోబేటా, నేను ఆటో డ్రైవర్ని, నాకు స్తోమత లేదు చదివియడం, నువ్వు వెళ్ళిపోతే నాకు భారం తగ్గుతుంది, నువ్వు ఏం చెప్పొద్దు అని చెప్పేసరికి నేను ఒక్క మాట కూడా అనుకోకుండా పెళ్ళికి ఒప్పుకోవడం జరిగింది. 9th క్లాస్లోనే పెళ్ళి అయిపోయింది. అంటే నాకు ఏం తెలియదు, డ్రెస్ చినిగిపోతే కూడా ఎలా కుట్టాలో కూడా తెలియదు. అలాంటి టైంలో పెళ్ళి చేసింది మా నాన్న. మా శేఖర్ సార్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఏం తెలియని వయసులో పెళ్ళి చేసుకున్నాడు. నాన్నలాగా ఇప్పటికీ కూడా నన్ను కూతురులాగా చూసుకుంటాడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి హస్బెండ్ ఇచ్చినందుకు, అంటే తొందరగా పెళ్లి చేసిన మంచి హస్బెండ్ ఇచ్చారు. सो ये इनके फादर ऑटो चलाते थे और ये 4 लोग हैं, एक भाई है और 3 बहनें हैं। ये स्कूल से एक दिन आई थी, 9th क्लास में थी और उनके पिताजी ने बोला कि अभी अगले हफ्ते तुम्हारी शादी है। तो अचानक ये परेशान हो गए, मतलब हंसने खेलने की उम्र है, तो इन्होंने बोला कि मैं शादी नहीं करूंगी। तो बोले, देख बेटा, मेरे को 3 बेटियां हैं और तू बड़ी है, मैं तेरी शादी कर दूंगा तो मेरा कुछ वजन हल्का हो जाएगा, तो मैं जो बोल रहा हूँ वो कर ले। तो इन्होंने अभी इनको समझ में नहीं आया, तो इन्होंने सोचा कि ये तो मानेंगे नहीं, तो स्कूल गए। स्कूल में टीचर्स को इन्होंने अपने फादर के खिलाफ कंप्लेन किया कि मेरे फादर मेरी शादी करने वाले हैं 1 हफ्ते में। तो फिर वो टीचर आकर इनके फादर को समझाए, तो इनके फादर सीधा इनको ऊपर लेके गए, छत पर लेके